అల్లు అర్జున్ హిస్టరీ రిపీట్ చేయబోతున్నాడా? మరోసారి నేషనల్ అవార్డు అందుకుంటాడా? బన్నీతో పోటీ పడుతున్న ఆ స్టార్ ఎవరు? ఈసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి? ఒకే ఒక అవార్డు కోసం నలుగురు మైండ్ బ్లోయింగ్ స్టార్స్ పోటీ పడితే ఆ మజానే వేరు కదా. 2024 సంవత్సరానికి గాను ఇవ్వబోయే 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నిజానికి శుక్రవారమే ఈ అవార్డ్స్ అనౌన్స్ అవుతాయని సోషల్ మీడియా ఊగిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం వచ్చే వారంలోనే ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకటన రాబోతోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈసారి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తీవ్రమైన కాంపిటీషన్ నడుస్తోంది. ప్రతి ఏటా 2 లేదా 3 హీరోల మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి 4 స్టార్స్ తమ నటనతో థియేటర్లలో విశ్వరూపం చూపించారు. లిస్ట్లో మొదటి పేరు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ది రైస్ సినిమాతో ఆల్రెడీ ఒకసారి నేషనల్ అవార్డు కొట్టి టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు బన్నీ. ఇక 2024లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటన, ఆ స్వాగ్, ముఖ్యంగా ఆ గంగమ్మ జాతర ఎపిసోడ్లో ఆయన హావభావాలు చూస్తే అవార్డు ఇంకెవరికి వెళ్తుంది? మళ్ళీ మన బన్నీకే ఖాయం అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి బ్రహ్మయుగం అనే మూవీతో ఈ రేస్లో గట్టిగా నిలబడ్డారు. కేవలం 3 పాత్రలతో, అది కూడా పూర్తి బ్లాక్ అండ్ వైట్ థీమ్తో వచ్చిన పీరియాడిక్ మిస్టరీ హారర్ డ్రామాలో మమ్ముట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఆ వయసులో ఆయన చూపించిన నటనకు నేషనల్ వైడ్ గా ప్రశంసలు దక్కాయి. ఇక కాలీవుడ్ నుంచి విక్రమ్ కూడా ఈ రేసును మరింత రసవత్తంగా మార్చేశారు. పారంజ్ డైరెక్షన్లో వచ్చిన తంగలాన్ సినిమా కోసం చియాన్ విక్రమ్ తన బాడీని మార్చుకున్న తీరు, ఒక తెగ నాయకుడి పాత్రలో ఆయన పలికించిన ఎమోషన్స్ చూస్తే ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అవార్డు విక్రమ్కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరితో పాటు 2024లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మంజుమల్ బాయ్స్ సినిమాలో తన ఎమోషనల్ యాక్టింగ్తో అందరినీ కన్నీళ్లు పెట్టించిన సౌబిన్ షాయిర్ కూడా ఈ రేస్లో దూసుకుపోతున్నాడు. మరి ఈ నలుగురిలో 72వ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకునే సత్తా ఎవరికుంది? మళ్ళీ అల్లు అర్జున్కే నేషనల్ అవార్డు వస్తుందా? మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన తెలుగు 1 సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.